వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. అరే అబ్బాయిలు, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరంటే ఈ కళ్యాణ్ తనూజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనోళ్ళు లేచారు, పిఆర్ గ్యాంగ్ వాళ్ళు మళ్ళీ లేస్తున్నారు, పైకి లేస్తున్నారు. ఎందుకు లేస్తున్నారంటే ఒక్కొక్కడు ఒక్కొక్కలా చెప్తున్నారబ్బా. ఎందుకంటే ఏదో వీళ్ళు పోయి చూసి వచ్చినట్టు ఓటింగ్లు ప్రతిసాట పోయి నేను తొంగి చూసి చెప్తున్నారు. పలానాడికి ఎక్కువ వచ్చింది, పలానాడికి ఎక్కువ వచ్చింది, వీడికి ఎక్కువ వచ్చింది, ఆమెకు తక్కువైంది, ఈమెకి ఎక్కింది. ఇందాక ముందు టాప్ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు థర్డ్ ఫోర్త్ పోతున్నారని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమంటున్నారు తెలుసా, అసలు వీళ్ళకి పడదనుకోండి, వీళ్ళకు భారీగా ఓట్లు పడుతున్నాయి అంటున్నారు. ఎక్కడ చూసారా వీళ్ళంతాను? అరే పిఆర్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట నమ్మద్దండి, మీరు దయచేసి నమ్మద్దండి. ఇంత ఏమంటారు, ఇది చాలా కష్టమైన కాలం వాళ్ళకి. మళ్ళీ స్టార్ట్ చేశారు. నేను చూస్తున్నాను కదా, ఎవరైతే ఉన్నారో ఈ పిఆర్ గాళ్ళు ఎవడన్నా కానీ నేను కాదు పిఆర్ కాదు, మేము పిఆర్ కాదని చెప్పుకునే ప్రతి ఒక్కడు మళ్ళీ స్టార్ట్ చేశారు. అంటే మీరు అనుకుంటే అయిపోతుందా? అక్కడ లేదు మీరు చెప్తే అవుతుందా? అక్కడ జెన్యూన్ కళ్యాణ్ అలాగే తనూజ వాళ్ళిద్దరూ ఫస్ట్ సెకండ్ డిజర్వ్. వాళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది మన చేతిలో లేదు, ఓటేసే వాళ్ళ చేతిలో ఉంది. పిఆర్ గాళ్ళ చేతిలో అస్సలు లేదు. వీళ్ళ మాటలు మీరు నమ్మకండి. కొందరు చెప్తుంటే నాకు ఆశ్చర్యమవుతుంది. అరే బాబు, వాళ్ళకి చాలా వస్తున్నాయి ఓట్లు, వీళ్ళిద్దరూ లాస్ట్కి వచ్చేస్తారు, వీళ్ళు పైకి పోతున్నారు అని చెప్తున్నారు కొంతమంది. నాయనా నమస్కారం సార్, మీరు గేమ్ మీరు మళ్ళీ ఫస్ట్ తేదండి, దయచేసి గేమ్ మళ్ళీ ఫస్ట్ తేదండి. ఇప్పుడు అందరూ శాంతంగా ఉన్నారు. చాలా పెద్ద పెద్ద రివ్యూర్స్ కూడా అరే మేము జెన్యూన్గా ఉంటాము ఇప్పటి నుంచి అంటున్నారు. ఈ పిఆర్ బ్యాచ్ మాత్రం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకు లేదంట, వీళ్ళకు ఉందంట, వాళ్ళకు లేదు, ఉంటే ఉంది, లేదంటే లేదు. ఇప్పుడు అంతో ఇంతో కన్ఫ్యూజన్లో ఉంటారు కొంతమంది, అందరూ కాదు కొంతమంది. వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి తప్ప ఇలాంటి వీడియోలు ఎవరికి ఉపయోగపడవు. మనం చెప్పేది కూడా అంతే. మనం చెప్పేది క్లారిటీ ఉండే వాళ్ళకి అర్థమైపోతుంది. ఎవరైనా కన్ఫ్యూజన్లో ఉంటే వాళ్ళు మాత్రం దయచేసి మారద్దండి. మీ అభిమానం ఎవరి మీద ఉంటే వాళ్ళకే వేయండి. ఎవరో చెప్పారు వాడు కిందున్నాడు, కిందున్న వాళ్ళు పైకి వచ్చేస్తున్నారు, పైన ఉన్నాడు కిందికి వచ్చేస్తున్నాడు. ఏమి జరగవు. మీరు ఎంతన్నా తలకింద తపస్సు చేయండి. ఈ సీజన్లో కంటెస్టెంట్లో కన్నింగ్ లేదు. ఒకటి మించి ఒకడు ఆడుతున్నాడు. ఆడకమైన వాళ్ళు మనుషులు గెలిచారు. మిగతా వాళ్ళు ఈ పిఆర్ బ్యాచ్ గాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడికి నచ్చినోని వాడి పైన పెట్టుకొని సంతోషపడుతున్నాడు. ఇది స్పష్టం. ఏ అభిమానాన్ని అడగండి, వాళ్ళు ఎవరు అంటే అరే నాకు తనూజ గెలవాలంటే తనూజ గెలవాలి, కళ్యాణ్ గెలవాలంటే కళ్యాణ్ గెలవాలి. ఈ పిఆర్ గ్యాంగులు ఈ లైవ్లు పెట్టుకొని వచ్చి మరి కొంతమంది, అందరినీ కాదు కొంతమంది లైవ్లో కూడా కొట్లాడతారు. ఏం అవసరం అబ్బా వాళ్ళతో కొట్లాడుకోవడానికి? నువ్వు వీడు కొట్లాడడం వల్ల నీకు ఉపయోగం ఏమన్నా వస్తుందా? ఇన్నాళ్ళు కొట్లాడుకున్నారు. ఎందుకంటే మనకు బస్సు కావాలి, బిగ్ బాస్కు బస్సు కావాలి, దాని గురించి మంచి కానీ చెడ్డ కానీ మాట్లాడితే సంబరపడుతుంటాడు బిగ్ బాస్. ఎందుకంటే టీఆర్పీ వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు టీఆర్పీ కాదు, కప్పు కావాలి. ఎవరికి కావాలి? ఇన్నాళ్ళు ఎవరైతే కష్టపడి అన్ని కష్టాలకు ఓర్చి ఎవరికి వద్దంటున్నారు అబ్బాయిలు మీరు చెప్పండి, ఎవరికి వద్దంటారు? కప్పు ఎవరు ఆడ అన్డిజర్వ్గా నీకు కనిపిస్తున్నారు? మీకు కాళ్ళు బట్టి కిందికి లాగుతున్నారు. ప్రతి ఒక్కరిని కాళ్ళు కొంచెం ముందుకు పోతే సార్ కాళ్ళు పట్టుకొని లాగేస్తారు. ఒకరి గురించి కదా, ఇద్దరు ముగ్గురు అందరినీ ఎవడైతే ఫస్ట్ వచ్చినాడు అన్నట్టు నోటితోనే మళ్ళీ కిందికి లాగుతున్నారు. అలాంటి మాటలు మోసపోద్దండి. చాలామంది మంచిగా చెప్తున్నారు, వాళ్ళవి చూడండి. ఎవరన్నా ఇట్లా చెప్తే మాత్రం నమ్మకండి. నేనైతే ఖచ్చితంగా ఇలాంటి మాటలకు నేనైతే పడను. మీరు కూడా నాకన్నా తెలివైన వాళ్ళు, మీరు ఇంకా బాగా ఆలోచన చేస్తారు. వాళ్ళు చెప్పేటివి నేనన్నా ఏమన్నా అంతో ఇంతో ఇన్ఫ్లుయెన్స్ అవుతామేమో, మీరు కారు ప్రజలు. ఎవరన్నా అయ్యే వాళ్ళు ఉంటే దయచేసి అవ్వద్దండి. అలాగే మనము ఈరోజు ఓటింగ్ గురించే నేను చాలాసార్లు అనుకున్నాను. ఈ ఓటింగ్ గురించి ఏం చెప్పాలి? ఓటింగ్ రాగా వస్తుంది కదా, మనం ఎందుకులే ఒకరిని ఎక్కించడము ఒకరు తగ్గించడము. ఈ అన్అఫిషియల్ ఓటింగ్ చాలా దారుణంగా ఉంది. ఈ అన్అఫిషియల్ ఓటింగ్ పెట్టిన పిఆర్ గాళ్ళు ఎవడైతే ఉన్నారో దారుణంగా తయారైనారు. ఇక్కడ లేని వాళ్ళని పైకి తెస్తున్నారు
దానిని చూసి చాలామంది రివ్యూవర్ కూడా మోసపడుతున్నారు. నిజంగా రివ్యూవర్స్ కూడా దాన్ని చూసి చెప్పేస్తున్నారు, అయ్యో వీళ్ళు పైకి వచ్చేస్తున్నారు, వీళ్ళు కిందికి వస్తున్నారని. ఎవరో కొద్దిగా ఏమంటారు, ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేవాడు కరెక్ట్గా చెప్తున్నారు, నేను కరెక్ట్గా చెప్తాను అని. మిగతా వాళ్ళంతా చిన్నగా పెద్దగా అని చిన్న పెద్ద చెప్పేదాంట్లో లేదు. వాళ్ళ మనసులో ఉంది. మంచి మనసు ఉంటే చిన్న లేదు పెద్ద లేదు, మంచిగా చెప్పిన వాళ్ళు వినండి. అంతేగాని అరే రే వచ్చేసి అరే రే వీడొచ్చి వాడొచ్చిరే ప్లేసులన్నీ గల్లంత అయిపోయినాయంటే అవన్నీ వ్యూస్ కోసమే. ఎవడివి ప్లేసులు ఎక్కడ మీరు ఆ మాయలో పడితే అప్పుడు పోతాయి. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను ఒక్కరికే చెప్పాను అనుకోండి, అరే వెళ్ళిపోయింది, వెళ్ళిపోయినారు వాళ్ళు, ఫలానా వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకేద్దండి వీళ్ళకేంటని మీరు నమ్మితే అప్పుడు మోసపోతారు. లేకపోతే అరే నువ్వు ఎన్నైనా చెప్పరా భయ్, మేము వేసేది మేము వేస్తాము, అది మనకు కావాల్సింది. మీరు కామెంట్లో పెట్టండి, నేను ఫలానాకి వేస్తున్నాను, ఫలానా వాళ్ళకి వేస్తున్నాను. నాకు ఎవరికి వేసినా ఎవరు గెలిచినా మనకు ఫరక్ పడదు. ఎవడు గెలిచినా ఒకటే, నిజాయితీగా గెలిచేవాడు కావాలి. బలవంతంగా తెచ్చి పెడితే మీరు గుడ్డులో నుంచి పిల్లని తీసినట్టుంది. ఇప్పుడు గుడ్డులో నుంచి పిల్లని కోడిలో నుంచి గుడ్డు తీయడం కాదు, ఇప్పుడు గుడ్డులో నుంచి పిల్లని తీయడం చాలా సున్నితంగా తీయాలి. లేదంటే పిల్ల చనిపోతుంది. గుడ్డులోంచి పిల్ల తీయడం ఎంత కష్టము. వేసుకుని రూపాయలు ఏంట్రా గుడ్డు కోడి అంటావు అంటారు. కోడిని అదంతా కదేస్తే అదే పొడుచుకొని నిమ్మలంగా వచ్చేస్తుంది. ఈ నాయలు అలా లేదు, బలంతంగా పీకుతుంటారు. కోడి గుడ్డు పగలగొట్టి దాన్ని పీకితే అది చచ్చిపోతుంది. కాసేపు ఉంటే అదే తెలుస్తుంది. ఒక వారం ఉంటే అదంతా కదే రెక్కలు ఆడించుకుంటూ వచ్చి హాయ్ అని చెప్తుంది. మీరెందుకు టెన్షన్ పడతారు? ఓటింగ్లో ఏం మార్పు లేదు. మీరు మీ అభిమానం ఇలాగే ఉంటే వాళ్ళకి వచ్చే డోకానే లేదు. ఎవడైనా తగ్గాడు ఎక్కాడు అనుకుంటే మనకన్నా తిక్కోలు లేరు. ఖచ్చితంగా కంటెస్టెంట్లు ఎవడంతా కూడా కరెక్ట్గా ఉన్నారు. కళ్యాణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తనుజ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇమానియల్, సంజన గారు అంత డిజర్వ్ లేదు, వాళ్ళు అంత పైకి రారు. ఇప్పుడు ఒక్క రోజుతో ఈ వారంలో పెరిగేది ఉండదు, తరిగేది ఉండదు. వీళ్ళు చెప్పే మాయలు, ఈ ఓటింగ్ మాయలు పడద్దండి. ఇది ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఈ లాస్ట్ మూమెంట్లో మార్చేస్తారు, చాలామంది మారుస్తారు. ఎందుకంటే ఒకరికి ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా పోతుంది ఆ పక్కకి, వాళ్ళు అదే తీసుకుంటారు. కాబట్టి వీళ్ళంతే, ఎవరిని బాగా పోయితే వాళ్ళకే వేస్తారు ఓట్లు అనేసి అనుకుంటా అంటారు. అలాంటి ట్రిక్కులు పడద్దండి. మనకు బిగ్ బాస్లు వస్తుంటాయి పోతుంటాయి. నిజాయితీ ఉండాలి, నిజాయితీగా గెలవాలి. ఈ సీజన్ కాదు, ఏ సీజన్లో అయినా నిజాయితీగా గెలుద్దాం. ఇది చెప్దాం అనుకున్నాను. దయచేసి ఓటింగ్లో ఎవడు చెప్పినా మనసుకు తీసుకోవద్దండి. ఎన్నిసార్లు పదే చెప్తున్నా, స్వామి దండం. ఎవడు చెప్పినా వాళ్ళు టాప్లో ఉన్నారంట, వీళ్ళు టాప్లో ఉన్నారంట, వీళ్ళకి బీభత్సం, భయానకం, రుద్ర తాండవం. ఇన్నాళ్ళు ఏదైతే మాయలో ఉన్నారో అదే మాయలో పడిపోతున్నాం మనము. మారాలి. మీ మనసులో ఉండే వాళ్ళకి గుర్తండి. ఇది మేము చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ మనసులో ఎవరున్నారో కామెంట్ పెట్టండి. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. మనకే కాదు, పక్కన ఉన్న వాళ్ళకు కూడా, పక్కన ఎవడైతే పిఆర్ గ్యాంగ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలవాలి ఎవడు కరెక్ట్ ఉన్నాడు. రే మీ ఓట్లు కాదురా, మా కామెంట్లలో చూడండి ఎవడు కామెంట్లు ఎవరు ఎక్కువ వస్తున్నాయో తెలిసిపోతుంది కదా. నేను ఎన్నో చెప్తాను. మరి నేను నా అభిమానికి ఏమని చెప్తాను. నేను మీకు నచ్చితే వేస్తారు, కానీ నేను చెప్పిన వల్ల వేస్తారా? లేదుగా. ఆ కామెంట్ చూసి అర్థమవుతుంది, ఓహో మన వాళ్ళు ఉన్నారు, దండిగా ఉండే పడుతున్నాయి అని. అది గ్యారెంటీ. ఇది జై హింద్.